ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్, హవాలా జరిగినట్లు గుర్తించిన ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ తో పాటు 10 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు మరికొందరు అనుమానితుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కామ్, మద్యం రవాణా కేసుల్లో రాజ్ కసిరెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఈడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడలోని సిట్ 4 ఛార్జ్ షీట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి, ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ రోజు హైదరాబాద్ లో 10 చోట్ల నుంచి కొనసాగుతున్నాయి. అందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కేసిరెడ్డి కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు ఈడీ కార్యాలయంలో విచారణ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నది. అంటే దీని మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్, హవాలా మనీ, ఏదైతే డబ్బులు కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారిన అంశాలపైన ఇది ఒక ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఏపీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే ఈ మాజీ మంత్రి నాగేశ్వరరావు కూడా ఏ క్షణాల్లోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ విచారణ మాత్రం కేసిరెడ్డి కీలక సూత్రధారిగా ఉన్నారు రాజు. తనని అదుపులోకి తీసుకుని విచారణ మాత్రం కొనసాగుతున్నది ఈడీ ఆఫీస్ లో. గతంలో కూడా చూసుకోవచ్చు ఇదే అంశం పైన, అంటే గత ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఈ లిక్కర్ స్కామ్ విషయంలో అవాలా మనీ, మనీ లాండరింగ్ విషయంలో మాత్రం ఒక తప్పుడు రిసిప్ట్లు కూడా తయారు చేశారు అనే పెద్ద ఎత్తున ఆరోపణల నేపథ్యంలో ఈడీ మాత్రం అనేక మార్లు గతంలో చూసుకోవచ్చు తిరుపతిలో, హైదరాబాద్ లో, తెలంగాణ, ఏపీలలో పలు చోట్లలో ఈ రోజు కూడా 10 ప్లేస్లలో, ఒక 10 ప్రాంతాల్లో వాళ్ళు ఈడీ అధికారులు మాత్రం శోధనలు జరిపి ఇప్పటికే అనేక ఆస్తుల్ని వాళ్ళు జప్తు చేసిన పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. తిరుపతిలో కూడా గతంలో ఇదే అంశానికి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్ద అవినీతి జరిగిందని దాని మీద ఆరోపణలు ఉన్నాయి. తిరుపతిలో కావచ్చు, ఈ రోజు హైదరాబాద్ లో కావచ్చు, వరుసగా ఈడీ సోదాలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఈడీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మాత్రం గత మాజీ జగన్ గత ప్రభుత్వం విషయంలో కీలకంగా ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాంట్లో కీలక సూత్రధారిగా ఉన్న రాజు కేసిరెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఏదైతే తన నివాసంలో, తన ఆఫీస్ లో సోదాలు నిర్వహించారో, ఆ సోదాలు నిర్వహించిన అనంతరం రాజు కేసిరెడ్డిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈడీ విచారణ కొనసాగుతున్నది. ఈడీ ఆఫీస్ లో విచారణ మాత్రం కంటిన్యూ అవుతున్నది. దీనిపైన మొత్తం తీగలాగి గతంలో జరిగిన ఈ అనేక అవకతవకలు, ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వాళ్ళపైన మాజీ మంత్రిగా ఉన్న నాగేశ్వరరావు కూడా ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి డేటా ఈడీ అధికారుల సోదాల్లో తేటతెల్లమైనట్టుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే రాజు కేసిరెడ్డిని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి గతంలో జరిగిన అనేక అంశాలను వాళ్ళు బహిర్గతం చేసే విధంగా వాళ్ళు విచారణ కొనసాగుతున్నట్టుగా మాత్రం తెలుస్తున్నది. ఈ రోజు ఆ మరో 6 నిందితులు కూడా రాజు కేసిరెడ్డితో పాటు తన ఇంటి ఆఫీసులతో పాటు మరో అనుమానితులు ఎవరైతే తనతో పాటు ఉన్న మరో 6 నిందితుల ఇళ్లలో కూడా, వాళ్ళ ఆఫీసులలో కూడా ఉదయం నుంచి ఈడీ అధికారులు మాత్రం శోధన చేస్తున్న పరిస్థితి. వాళ్ళ 6 ఏదైతే ఆఫీసులు, అలానే వాళ్ళ ఇంటి నివాసాలపైన కూడా వాళ్ళు ఈడీ దాడులు చేసి ఎప్పటికప్పుడు ఆ ఆస్తుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు గతంలో కూడా జప్తు చేసింది మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ రాజు కేసిరెడ్డి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని తనను అరెస్ట్ చేసి విచారణ మాత్రం కొనసాగుతున్నది. రవలి, శేఖర్, మరి లిక్కర్ స్కామ్ కేసుతో పాటు హవాలా మరియు మనీ లాండరింగ్ కేసులతో కూడా బుక్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎస్ రవలి, దాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించింది ఈడీ. దాని విషయంలో కూడా హవాలా అలానే మనీ లాండరింగ్ విషయంలో కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా గుర్తించింది కూడా. గతంలో జరిపిన ఈడీ సోదాల్లో, తిరుపతిలో జరిగిన ఈడీ సోదాల్లో కూడా ఆ విషయాలు బహిర్గతమయ్యాయి. ఈడీ సోదాల్లో హవాలా మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారాయి. అది కూడా వేల కోట్లలో పెద్ద అవినీతి జరిగింది అంటూ కూడా గుర్తించిన నేపథ్యంలో ఆ కేసుల విషయంలో కూడా దాన్నే తీవ్రంగా పరిగణించి ఈడీ ఆ ఆధారాలను బేస్ చేసుకొని గతంలో, అంటే వాటికి సంబంధించి ఏదైతే హవాలా మనీ జరిగిందో దానికి సంబంధించి ఒక ఫేక్ రిసిప్ట్లు, ఏదైతే వాటికి సంబంధించిన రిపోర్ట్లను తయారు చేయడం, ధృవపత్రాలు, ఏదైతే తప్పుడు పత్రాలను తయారు చేయడం పని తీవ్రంగా పరిగణించి ఈడీ ఆ దిశగానే దాడులు చేసి వాటిని సేకరించే పనిలో ఉంది. అందులో భాగంగానే
గతంలో మంత్రిగా ఉన్న ఆ నాగేశ్వరరావు విషయంలో కూడా గతంలో మనం ఈడీ ప్రకటించిన విషయాన్ని కూడా చూడొచ్చు. ఏ క్షణాన్ని అవసరం అనుకుంటే జగన్ వరకైనా వెళ్లి విచారణ చేసే అవకాశం ఉంటది. ఆ ఈడీకి సంబంధించి దాడులు చేసి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత వీళ్ళపైన ఏదైతే మీరు అడిగినట్టుగా ఆ మనీ లాండరింగ్ హవాలా విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రవలి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.